హే బ్రో, వాట్సప్, దిస్ ఇస్ సర్దార్. బ్రో, ఒక గమ్మత్తైన విషయం. ఈ ప్రపంచం మార్నింగ్ టు ఈవినింగ్ ప్రతి ఒక్కళ్ళకి 24 అవర్స్ ఇస్తుంది. సిచ్యువేషన్స్, సినారియోస్, మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళ ప్లానింగ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ బ్రో, ఏది జరగకుండా ఉండదు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో దినచర్య డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ ఏది డిఫరెంట్గా ఉండదు. ఎగ్జాంపుల్, నీకు ఆకలి అవుతుంది. డబ్బున్నోడు ఏ తాజ్ బంజారాకో ఏ తాజ్ కృష్ణాకో వెళ్తాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఇంట్లో ఒక క్యారియర్ పట్టుకొని ఆఫీస్కి వచ్చి క్యారియర్ ఓపెన్ చేసి హ్యాపీగా కొలీగ్స్తో ఫుడ్ తింటాడు. అదే పూర్ పర్సన్ అయితే చాకరీ చేసి ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి కడుపు నింపుకుంటాడు. ఒక పెళ్ళికి వెళ్ళాలనుకుందాం. ఎగ్జాంపుల్, ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాలి. డబ్బున్నోడు మంచి రిచ్ ఫ్యామిలీ అయితే హ్యాపీగా వాడి ఓన్ కారులో వాడు ఒక ఊరు నుంచి వేరే ఊరికి వాళ్ళ కారులో వెళ్ళి ప్రశాంతంగా కన్వీనియంట్గా కంఫర్ట్గా పెళ్ళికి అటెండ్ అవుతాడు. అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఒక ట్రైన్ చూసుకొని స్లీపర్ క్లాసో లేకపోతే ఫస్ట్ క్లాసో సెకండ్ క్లాసో బుక్ చేసుకొని పెళ్ళికి వెళ్తాడు. అదే పూర్ పర్సన్ అయితే ఏదో ఒక ఆర్డినరీ బస్ ఎక్కి చిన్నగా వెళ్తాడు, కానీ పెళ్ళికి అటెండ్ అవుతాడు. సో నేను అనుకుంటుంది ఏంటి అంటే, డిఫరెంట్గా ఉంటుంది కానీ అందరం ఒకటే అనిపిస్తుంది నాకు. బ్రో, డబ్బుంటే బాగుంటుంది అఫ్కోర్స్, కానీ డబ్బు లేదని, కంఫర్టబుల్ లైఫ్ లేదని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు, మనమందరం 98% మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చాం. సో అందరికీ కంఫర్ట్ లైఫ్ ఉండకపోవచ్చు, కానీ లైఫ్ని మనం ఎలా ఎంజాయ్ చేసాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి, హ్యాపీగా ఉండాలి. ప్రతిదీ ప్లాన్ చేసుకుంటూ చక్కగా హ్యాపీగా ప్లాన్ చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది. ఉన్న దాంట్లో సర్దుకుంటే ఆ హ్యాపీనెస్సే చాలా బాగుంటుంది. ఇట్స్ ఓకే, మనకు కూడా ఒకరోజు కంఫర్టబుల్ లైఫ్ వస్తుంది. వెయిట్ చేయండి. ఎప్పుడు లో అవ్వద్దు, పాజిటివ్గా ఉండండి, మోటివేట్గా ఉండండి. అంతా మంచి జరుగుతుంది, మన లైఫ్ మారబోతుంది అని ఫీల్ అవుతూ ముందుకు సాగండి.